మెట్రో ప్రయాణికుల కోసం ప్రత్యేక ధరలతో ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీని అందించడానికి మెట్రో హైదరాబాద్ ర్యాపిడోతో ఒప్పందం కుదుర్చుకుంది। ఈ విషయాన్ని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు। అలాగే మెట్రో కోసం ఓల్డ్ సిటీలో భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసి పనులు ప్రారంభించారు। ఆస్తుల యజమానులు ఇప్పటికే తమ అంగీకార పత్రాలు సమర్పించారు। 10 రోజుల్లోగా నష్టపరిహారం నేరుగా చెక్కు రూపంలో చెల్లించనున్నారు। మిగిలిన ఆస్తుల యజమానులు కూడా వీలైనంత త్వరలో తమ అంగీకార పత్రాలు హెచ్ఏఎంఎల్ ఆఫీసులో అందజేస్తే వారికి కూడా త్వరలోనే నష్టపరిహారాన్ని చెక్కుల ద్వారా చెల్లిస్తామని మెట్రో ఎండీ తెలిపారు। మరోవైపు హైదరాబాద్ మెట్రో రైల్ ర్యాపిడో మధ్య భాగస్వామ్యం హైదరాబాద్లో అర్బన్ మొబిలిటీ ఇంకా మెరుగుపడడంతో మెట్రో నిబద్ధత చాటుతుంది। సుస్థిరమైన సమర్థవంతమైన ప్రజా రవాణా లక్ష్యంగా తాము చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొక ముఖ్యమైన చొరవని ఈ సందర్భంగా ఎన్జీఎస్ రెడ్డి తెలిపారు। ప్రయాణికులను తమ గమ్యాలకు చేర్చే ర్యాపిడో లాంటి వాహన సేవలు మహిళలకు కూడా ప్రాధాన్యత కల్పించి వారికి కూడా పైలట్లుగా భాగస్వాములయ్యేలా కృషి చేయాలని సూచించారు। ఓల్డ్ సిటీలో మెట్రో మార్గంలో రోడ్ల విస్తరణకు సంబంధించి భూసేకరణ వేగవంతం చేశారు। హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హెచ్ఏఎంఎల్ అధికారులు ప్రభావిత ఆస్తుల యజమానులతో పలు దఫాలుగా సంప్రదింపులు జరిపారు। తదనుగుణంగా సేకరించే ఆస్తుల నష్టపరిహారం చదరపు గజానికి 81,000గా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిర్ణయించారని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు। మెట్రోకి ర్యాపిడో సంస్థకి మధ్య జరిగినట్టు ఒప్పందం ఈ సంవత్సరం గత 8 నెలలుగా 1 కోటి మంది ప్రయాణికులు ఈ ర్యాపిడో బైక్స్ మీద ప్రయాణించడం జరిగింది। అంటే హైదరాబాద్ మెట్రో ప్రయాణానికి ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మెట్రో స్టేషన్కి వచ్చి మెట్రోలో ప్రయాణం చేసి తర్వాత మెట్రో స్టేషన్ నుండి వర్క్ ప్లేస్ కానీ ఎక్కడికైతే వెళ్తామో దానికి సంబంధించిన ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటాము। ఆ కనెక్టివిటీని ర్యాపిడో సంస్థ వారు చాలా ఎఫిషియెంట్ గా మనకి చేస్తా ఉన్నారు। ఇంతవరకు మనకి దాదాపుగా 57 స్టేషన్స్ లో రోజు కూడా 4,80,000 నుంచి 5 లక్షల వరకు కూడా రోజు ప్రయాణం చేస్తా ఉన్నారు। ఈ ప్రయాణికుల్లో కనీసం 1 లక్ష మందికైనా మనం ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఈ టీజీఎస్ఆర్టీసీ బస్ ద్వారా కానీ ర్యాపిడో సంస్థ ద్వారా కానీ స్విదా వల్ల కానీ ఇంకా అనేకమైనటువంటి మనకి బైక్ ఫెసిలిటీస్ ఉన్నాయి, తర్వాత ట్యాక్సీలు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి। ఇవన్నిటితో కూడా మనం ప్రయాణం అంటే సులభంగా ఉండేలా తగ్గిస్తాం। ప్లస్ ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్ ఆటోలో అయితే విపరీతంగా కాస్ట్ అవుతుందని చెప్పేసి వీరు 3 కిలోమీటర్ల వరకు కూడా 30 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు। ఆ తర్వాత కూడా లిమిటెడ్ గా అన్నమాట। సో ఆ అడ్వాంటేజ్ ఉంది। దానితో పాటుగా స్త్రీలకు ఉపయోగపడేలాగా వారికి ఎందుకంటే బైక్ ట్యాక్సీస్ మంచి అన్ని ఫెసిలిటీస్ మనం ఇవ్వడం జరిగింది। అక్కడ మనకి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్।